ట్రైలర్ ఇస్ వెరీ ప్రామిసింగ్. సో లైక్ నేను ముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, బట్ ఐ వాంట్ ఎవర్ టు నో. When Tom Cruise is doing this type of films, he goes through rigorous training, to get into the skin of that fighter pilot character. So what have you done for Operation Valentine to portray such kind of emotions? అంటే ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసింది, నిజ జీవిత ఫైటర్ పైలట్ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నిజానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. అండ్ ఆ బిహేవియర్ కూడా యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ చేయాలి. మేము ఒక రియలిస్టిక్ అప్రోచ్ తో ఈ సినిమాకు చాలా రియలిస్టిక్ అప్రోచ్ అయ్యాం. అండ్ డెఫినెట్లీ ఫిజికల్ గా ఒక ఫైటర్ పైలట్ లో కనపడడానికి ఫిజికల్ ట్రైనింగ్ కానీ అన్ని ఎట్లయినా జరుగుతాయి. బట్ ఒక ఫైటర్ పైలట్ షూస్ వేసుకున్నప్పుడు, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక పైలట్ లాగా బిహేవ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, కదలాలన్నా, ఐడియాన్సెస్, బాడీ లాంగ్వేజ్ అన్నిటికీ మాకు ఐఏఎఫ్ తో కలిసి సినిమా పనిచేసినప్పుడు వాళ్ళు సెట్ లో ఒక ఇద్దరు ఐఏఎఫ్ పర్సన్ పెట్టారు. అండ్ వాళ్ళు నిజంగా మాకు ఈ బాడీ లాంగ్వేజ్ రావడానికి కానీ అన్నిటికని చాలా సహకరించారు. ప్లస్ షూటింగ్ చేసేటప్పుడు కూడా గ్వాలియర్ ఎయిర్ బేస్ లో ఒక 40 days వరకు షూట్ చేసాం. మీకు చెప్పాను, అక్కడ రియల్ లైఫ్ ఫైటర్ పైలట్స్ ని కలవడం జరిగింది. వాళ్ళు చేసే ఎన్నో కొత్త మిషన్స్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళు అవన్నీ చూడడం జరిగి ఆ చిన్న చిన్న స్టోరీస్ నుంచి ఎంతో కొంత తీసుకుని ఈ క్యారెక్టర్ ని డిజైన్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ పేపర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి క్యారెక్టరైజేషన్, అది డైరెక్టర్ గా చేశారు. అండ్ ఆన్ స్క్రీన్ దాన్ని ఎలా కన్వర్ట్ చేసి జనాల్ని నమ్మేలాగా ఎలా చేయాలనే దాని మీద ఈ రకరకాల అన్ని థింగ్స్ ని మేము మైండ్ లో పెట్టుకుని ట్రైన్ చేసాం. అంటే రియల్ మేక్ లో ట్రావెల్ చేసే ఛాన్స్ దొరికిందా మీకు? రియల్ లేదు, అంటే కూర్చోడం జరిగింది. అంటే ఐ విష్, బట్ దానికి చాలా రకమైన ట్రైనింగ్ అన్ని చేయాల్సి వస్తుంది. బట్ మీరు చెప్పిన ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మంచి లైట్ లో చూపించాలనేది మా ఉద్దేశం. ఇందాక స్పీచ్ లో చెప్పాను, జవాన్లు కూడా సినిమా చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఎగ్జాక్ట్ ఎలా ఉంటారు నిజ జీవితంలో అలాగే చూపించాలన్న ఉద్దేశం మాకుంది. సో అది చూపించే దాంట్లో మా ప్రయత్నాలు చాలా చేసాం. అండ్ కానీ మనం కలిసినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చి మమ్మల్ని ఎయిర్ బేస్ తీసుకొచ్చి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, రియల్ హ్యాంగర్స్ లో కానీ 40 days షూట్ చేయనిచ్చారు. మేము అడిగినప్పుడు షార్ట్ యాక్సెస్ మార్చుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లిటిల్ గా మూవ్ చేసి అది యూజువల్లీ చేయరు. అండ్ ఈ మీటింగ్ ద్వారా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చాలా పెద్ద థ్యాంక్స్, మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు సినిమా చేయడానికి.